కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, రైతులు, కార్మికులు, ప్రజలు మండుటెండలను సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలతో అన్ని రంగాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రేట్లు పెంచే ఆలోచన లేదని చెప్పి ఎన్నికలు అయిపోగానే 1 నెలలోనే 3 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం విచారకరమని అన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతూ ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవాళ్లు మరింత పేదవారిగా మారుతున్నారని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో జాప్యం చేస్తుందని విమర్శించారు. రైతు భరోసాను 2 ఎకరాలకు పరిమితం చేయడం సరికాదని, సాగు చేస్తున్న ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందేలా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి అందరికీ సమానంగా చేరేలా చూడాలని, పక్షపాత ధోరణి అవలంబిస్తే గత ప్రభుత్వానికి ఎదురైన ప్రజా వ్యతిరేకతే ఈ ప్రభుత్వానికి ఎదురవుతుందని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో L1, L2 పేర్లతో జాప్యం జరుగుతోందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేసి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ నుంచి మినహాయింపునకు గురైన రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపచేయాలని కోరారు. ఈ ధర్నాలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు జగన్, జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగారావు నేతృత్వంలోని కళాకారుల బృందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆలపించిన చైతన్య గీతాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొల్గూరు నరసింహ, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, ఆర్ అంజనాచారి, టి వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య, తూము బుచ్చిరెడ్డి, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలనేటువంటి డిమాండ్స్తోని సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా క్లాక్ టవర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ మరి భారతదేశం ఆర్థిక పరిపుష్టి ఉంది, మరి ఇవాళ ఏం సంక్షోభం లేదా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగగానే ఇవాళ ఎన్నడూ లేనంతగా మరి పెట్రోలు, గ్యాసు, డీజిల్ అన్ని రేట్లు పెంచి ఇవాళ సామాన్య ప్రజలు నడివిర్చే విధంగా పెద్ద ఎత్తున భారం మోపడం జరిగింది. ఇవాళ సామాన్య ప్రజలు విలవిల్లాడుతూ అసలు ఎలాంటి పరిస్థితి లేక పెట్రోలు ఒకనాడు ఇవాళ 75 రూపాయలు ఉన్నది 110 రూపాయలు అయింది. గ్యాస్కు 1000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా సామాన్య ప్రజలు ఈ దేశంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్
పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించాలి, లేకపోతే ప్రజల అనుగ్రహం గురికాక తప్పదని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు, ముఖ్యంగా రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, మహిళలకు 2500 రూపాయలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ అనేక సమస్యలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 1-2 పథకాలు మాత్రమే అమలు చేసి ఇవాళ అనేక పథకాలు మొత్తం కూడా పక్కన పెట్టడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు క్లాక్ టవర్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు ధరలు తగ్గించాలని, ముఖ్యంగా ఈ పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం వల్ల ఇవాళ అన్ని వర్గాల ప్రజల మీద మోయలేనటువంటి భారం పడ్డటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈనాడు రసాయనిక ఎరువుల ధరలు కానీ, అదేవిధంగా క్రిమి సంహారక మందుల ధరలు కానీ, ట్రాక్టర్ ఛార్జీలు కానీ, ఇవాళ వ్యవసాయం చేయాలంటే అనేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల ప్రభుత్వం క్వింటాల్కు 72 రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఇవాళ రైతులు వాడుకుంటున్నటువంటి ఎరువుల ధరలు కానివ్వండి, క్రిమి సంహారక మందులు కానివ్వండి, అదేవిధంగా ట్రాక్టర్ ఛార్జీలు కానివ్వండి విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకనే డీజిల్, పెట్రోలు ధరలు తగ్గించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారు.